మొన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వచ్చిన అప్డేట్స్ ని మీరు గమనిస్తే యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఉన్నారా, తను ఏమంటున్నారో చూడండి. యుఎస్ కి ఇండియాకి రిలేషన్స్ కాంప్లికేటెడ్ గా ఉంటాయి, అంటే ఏదో గొడవ జరుగుతున్నట్టు, ఏదో ఇబ్బంది పడుతున్నట్టు, అటు ఇటుగా ఉంటున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే మేము ఒకటే అయిపోతాం, కానీ దానికి టైం పడుతుందని ఎలా తన స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఏదైతే టారిఫ్లు ప్రెసెంట్ ఇండియా మీద పడ్డాయో, దాంతో ఇండియా అండ్ యుఎస్ రిలేషన్స్ ఏవైతే ఇప్పుడు స్టేక్ లో ఉన్నాయో అవి ఎప్పటికే అలానే ఉండిపో, ఒక టైం కి మేము అంతా కలిసిపోతామని ఇలా స్టేట్మెంట్స్ చేస్తున్నారా. అలాగే కౌన్సిలర్ ఆఫ్ ప్రెసిడెంట్ యుఎస్ కి సంబంధించిన పీటర్ నువారో అసలు జరిగిన వార్ రష్యా యుక్రెయిన్ కదా, అది రష్యా యుక్రెయిన్ వార్ కాదని, అది మోడీ వార్ అని, మోడీ సహాయం చేయడం వల్ల ఆ యుద్ధం ఇంకా జరుగుతూ ఉందని, ఇండియన్స్ ఆర్ ఆరోగెంట్ అని మాట్లాడుతూ, నిజంగా ఇండియాకి ఒకవేళ టాక్స్ ని తగ్గించుకోవాలి, యుఎస్ నుంచి వస్తున్న టాక్స్ ని తగ్గించుకోవాలనుకుంటే ఇప్పటికిప్పుడు ఆయిల్ కొనడం మానేస్తే 25% కట్ రేపే వచ్చేస్తుంది. ఇండియా మీద టాక్స్ 50% కదా ప్రెసెంట్, అంత ఉండదు, 25% మేము కూడా ఇమీడియట్ గా కట్ చేస్తాం. కానీ మోడీ అండ్ ఇండియన్స్ కూడా తగ్గట్లేదనేలా మాట్లాడుతూ ఫైనలీ కెవిన్ హ్యాసెంట్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించిన డైరెక్టర్ ఏమంటున్నారంటే, ఇఫ్ ఇండియా డోంట్ బడ్జ్ మీన్స్ ఇండియా మూవ్ అవ్వకపోతే, ఇండియా వచ్చి డిస్కషన్స్ చేసి ఏదో ఒకలా యుఎస్ చెప్తున్న మాటల్ని వినకపోతే దెన్ ట్రంప్ కూడా తగ్గడు, ఇండియా తగ్గాలి, అప్పుడే ట్రంప్ కూడా తగ్గుతాడు. ఇన్ సింపుల్ టర్మ్స్ ట్రంప్ తగ్గించడానికి రెడీగానే ఉన్నాడు, బట్ దానికి ముందు ఇండియా తగ్గాలి. చెప్పిన వాటికి ఇండియా ఒప్పుకుంటే దెన్ ట్రంప్ కూడా 50% వేసిన టారిఫ్లని వెనక్కి తీసుకుంటాడనేలా స్టేట్మెంట్స్ అయితే కనిపించాయి. కానీ ఎక్కడా కూడా ఇండియా దగ్గర నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా అగేనెస్ట్ గా కానీ పాజిటివ్ గా కానీ కనిపించలేదు. అండ్ ఫ్రెండ్స్, ఈ టారిఫ్లు రిలేటెడ్ గా ఇప్పటి వరకు మీరు చాలా డేటానే తెలుసుకుంటారు కదా, ఇండియా మీద టారిఫ్లు పడితే ఎలా ఉంటుంది, మార్కెట్స్ కి ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకొని ఉంటారు. మార్కెట్స్ కి పెద్ద ప్రమాదం ఏం లేదు, సో ఇన్వెస్టర్స్ లా మనం కంగారు పడాల్సిన నీడ్ లేదు. కానీ సెకండరీ ఇంపాక్ట్ ఇండియా మీద కొంచెం గట్టిగానే ఉంటుంది, చాలా మంది జీవితాలు దీని కారణంగా ఇంపాక్ట్ అవుతాయి. వీటి గురించి వాళ్ళ మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. బికాస్ ఎంతసేపటికి మార్కెట్స్ మాత్రమే కాదు, చాలా మంది ఒక ఉపాధి స్టేక్ లో పడుతుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన షిమ్స్ ఒక ఎక్స్పోర్ట్ స్టేక్ లో ఉంది. టెక్స్టైల్ ఇండస్ట్రీలో లక్షల ఉద్యోగాలు ఇప్పుడు స్టేక్ లోకి అయితే వెళ్తాయి. బట్ గవర్నమెంట్ అలా వదిలేయకూడదు కదా, గవర్నమెంట్ వైరస్ టైంలో ఎలాంటి విధి విధానాలు తీసుకొని ఇండస్ట్రీస్ ని కాపాడే ప్రయత్నం చేసింది, ఇప్పుడు కూడా అలానే చేస్తుంది, చేయడానికి కూడా ప్రయత్నిస్తుందని కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. బట్ వాటన్నిటితో పాటు మీకు ఇంపార్టెంట్ గా ఇవాళ నేను చెప్పాలనుకుంటుంది, వాషింగ్టన్ పోస్ట్ వాళ్ళు అప్డేట్ చేసిన ఈ ఆర్టికల్, అందులో ద యుఎస్ ఇండియా బ్రేకప్ అని, ఏ పర్సనల్ డిస్ప్యూట్ విత్ గ్లోబల్ ఇంప్లికేషన్స్ బిట్వీన్ వరల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ డెమోక్రసీస్, అంటే యుఎస్ ఇండియాకి మధ్య వచ్చిన క్లాష్ కి, దీంట్లో అసలు నిజంగా ఎందుకు ట్రంప్ ఇండియా మీద టారిఫ్లు వేశాడు, రష్యా కోసం కాదు, రష్యా ఆయిల్ కొనడం కోసం కాదనేలా క్లియర్ గా 2 రీజన్స్ చెప్పారు. రీసెంట్ టైమ్స్ లో పబ్లిష్ అయింది. ఈ పోస్ట్ లో కూడా, ఈ వాషింగ్టన్ పోస్ట్ లో కూడా ఇండియా యుఎస్ రిలేషన్ రిలేటెడ్ గా కొంచెం ఇంపార్టెంట్ డేటా ఉంది, కాబట్టి వీటిని కూడా ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. అలాగే ఇవాళ ఎందుకు మార్కెట్ పడింది అండ్ ఫర్దర్ గా మార్కెట్ పడే అవకాశమే ఉందా, మొత్తం నెగిటివ్ ఉందా మార్కెట్ లో, ఆర్ ఒక సర్ప్రైజ్ పాజిటివ్ మార్కెట్ ని స్ట్రాంగ్ గా పెంచేలా ఏమైనా మార్కెట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఇవి కూడా నేను మీకు ఆన్సర్ చేస్తాను. యూజువల్లీ రీసెంట్ టైమ్స్ లో కూడా మార్కెట్ ఫాల్ కి మనం ప్రిపేర్డ్ గానే ఉండాలనే కదా చెప్తూ వచ్చాను, డబ్బులుంటే కొనాలి లేకపోతే వెయిట్ చేయాలి. బట్ ఇవాళ కొంత ఇంట్రెస్టింగ్ డేటా మీకు నేను యాడ్ చేస్తాను, సో దట్ ఈవెన్ మీ దగ్గర డబ్బులు ఉంటున్నా ఏం స్టెప్స్ తీసుకోవాలన్న దాని రిలేటెడ్ గా మీకు ఒక క్లారిటీ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 706 పాయింట్స్ డౌన్ అయ్యి 80,081 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 211 పాయింట్స్ డౌన్ అయ్యి 24,501 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 631 పాయింట్స్ డౌన్ అయ్యి 53,820 దగ్గర క్లోజ్ అయింది. ఫస్ట్ ఈ వాషింగ్టన్ పోస్ట్ తోనే స్టార్ట్ చేద్దాం. యుఎస్ కి ఇండియాకి బ్రేకప్ అనేలా వాళ్ళు హెడ్లైన్ పెట్టి ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారా, అందులో 2 కారణాల చేత ట్రంప్ ఇండియా మీద టారిఫ్లు వేశారని. ఫస్ట్ ది, ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ గా జరిగిన ఇష్యూ పరంగా ట్రంప్ క్రెడిట్ తీసుకోవాలన్న ప్రతిసారి ఇండియన్ గవర్నమెంట్ దాన్ని సమర్థించకపోగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం, ఆ క్రెడిట్ ని ఇవ్వకపోయే ప్రయత్నం చేస్తూ ఉండడం, అదొక పర్సనల్ రీజన్ గా ట్రంప్ తీసుకున్నారని. రెండవది, ఇండియాకి సంబంధించిన అగ్రి మార్కెట్ లోకి, పర్టికులర్ గా డైరీ మార్కెట్ లోకి యుఎస్ ఎంటర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటే దానిపైన క్లియర్ స్టాండ్ ఇండియా తీసుకొని మేము రానివ్వము అనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, ఎలా ఇండియా మీద స్ట్రాంగ్ గా రివెంజ్ తీర్చుకోవాలి, ఈ రీజన్స్ చెప్తే బాగోదు, క్రెడిట్ ఇవ్వలేదని టారిఫ్ వేస్తున్నా అన్నా బాగోదు, అగ్రి మార్కెట్ నాకు యాక్సెస్ ఇవ్వలేదని టారిఫ్ వేస్తున్నా అన్నా బాగోదు. కాబట్టి అక్కడ జరుగుతున్న యుద్ధాన్ని చూపించి, మీరు ఆయిల్ కొనడం వల్ల యుద్ధం జరుగుతుంది కాబట్టి మీ మీద 50% టారిఫ్ వేస్తున్నా అనడంలోనే ట్రంప్ ఒక ఐడియాలజీ ఉంది అని. సో ఇండైరెక్ట్ గా కమింగ్ టైమ్స్ లో ఒకవేళ యుఎస్ తో ట్రేడ్ డీల్ కుదుర్చుకొని మన అగ్రి అండ్ డైరీ ఫార్మర్స్ ఒక భవిష్యత్తుని పనంగా పెట్టి యుఎస్ కి అనుమతి ఇచ్చింది అనుకోండి, టారిఫ్ పోతుంది. అలాగే పాకిస్తాన్ ఇండియా మధ్యలో జరిగిన ఇష్యూని ట్రంప్ చెప్పడం వల్లే మేము ఆపాం, లేకపోతే మేము ఆపేవాళ్ళం కాదు, ట్రంప్ దే ఈ క్రెడిట్ అంతా, లేదంటే పెద్ద న్యూక్లియర్ యుద్ధం జరిగిపోయేది. కాబట్టి ఎలా అయినా శాంతి బహుమతిని, నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్ కి ఇవ్వండి అని ఇండియా ఓపెన్ స్టేట్మెంట్ చేస్తే అప్పుడు కూడా ఈ టారిఫ్ పోతుంది. కానీ ఈ 2 చేయడం ద్వారా ఇండియాకి టెంపరీగా లాభం ఉంటున్న ఇంటిగ్రిటీ పరంగా ఇది మంచి విషయాలైతే కాదు. అండ్ ఈ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ దగ్గర నుంచి కామర్స్ సెక్రటరీ అండ్ ఈ కౌన్సిలర్ ప్రతి ఒక్కరు ఇండియా రిలేటెడ్ గా ఏదో ఒక కామెంట్స్ చేసి రష్యా ఆయిల్ కొనద్దు అని మాట్లాడుతున్నారు. బట్ రియల్ రీజన్స్ అవి కాదు, కేవలం ఆయిల్ కారణంగానే అయితే ట్రంప్ ఎన్నికైన వెంటనే
వెంటనే 50% టారిఫ్ పడిపోయేది మన మీద. వెయిట్ చేసి మనతో ట్రేడ్ డిస్కషన్స్ చేసి అది అవ్వక, ఈ మధ్యలో జరిగిన యుద్ధంలో తన క్రెడిట్స్ తీసుకుంటుంటే మనం ఇవ్వక, ఇలా అయ్యేది కాదు ఇండియాతో. ఏదో రకంగా నేను చెప్పిన మాట వినాలని జస్ట్ ఒక మనిషి ఒక ఈగోతో, వాళ్ళకేం లాభం లేదు కదా, ఒకరి మీద మనం వేస్తున్నాం అంటే వాళ్ళకి కూడా లాభం ఉండాలి, బట్ వాళ్ళకేం లాభం లేకపోగా ఇండియాని టార్గెట్ చేస్తూ ఉండడం స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా కన్సర్న్ కాదు. అవి టెంపరీగా నెక్స్ట్ కమింగ్ డేస్ లో పడ్డా షూర్ నేను చెప్పగలను స్ట్రాంగ్ గా. ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు మార్కెట్ పరంగా చాలా చాలా మంచివి. అవేంటో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికి మించిన నెగిటివ్ ఇంపాక్ట్ చాలా సెక్టార్స్ లో మనకి కనిపిస్తుంది. చాలా మంది ఉపాధి కోల్పోతారు. అది మార్కెట్ కి కొంత మేరకు ఇంపాక్ట్ చేస్తుంది. బిగ్ ఇంపాక్ట్ కాకపోయినా చాలా జీవితాలు దీని మీద ఇంపాక్ట్ అయితే అవుతాయి. వాటి గురించి మాట్లాడుకునే ముందు, ప్రెసెంట్ ట్రంప్ 50% ఇండియా మీద టారిఫ్ వేశాడు అని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఎఫెక్టివ్ టారిఫ్ ఇండియా మీద ఉన్నది 34% అనమాట. అండ్ దానికి ముందు ఎలా ఉండేది మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను చూడండి. 2024 లో అంటే ఇష్యూస్ ఏమి తలనొప్పి ఏమి లేనప్పుడు యుఎస్ మన మీద వేసే ఎఫెక్టివ్ టారిఫ్ కొన్నిటికి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కదా. సర్వీసెస్ కి ఏం లేదు టారిఫ్, ఫార్మాకి ఏం లేదు, ఎలక్ట్రానిక్ అండ్ కాంపోనెంట్స్ ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తుంటే దాని మీద టారిఫ్ ఏం లేదు, స్టీల్ అల్యూమినియం ఇలా కొన్ని వాటి రిలేటెడ్ గా ఎగ్జామ్షన్స్ మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నామా. ఈ ఇమేజ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశానా. యుఎస్ఏ వాళ్ళు అఫీషియల్ గా ఇండియా మీద 50% టారిఫ్ వేస్తున్నారని ఇలా ట్రంప్ అయితే అప్డేట్ చేశారు. త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మనకైతే వచ్చింది. అందరి మీద కాదు, కొందరు రిలేటెడ్ గా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, కొన్ని సెక్టార్స్ కి ఎటువంటి ఇంపాక్ట్ ఏం లేదు. అలా చూసుకుంటే 2024లో మన మీద పడ్డ ఎఫెక్టివ్ టారిఫ్ 24%. బట్ ఆగస్టు 7th నుంచి ఇండియా మీద 25% టారిఫ్ అని ప్రకటించారు కదా. సో కొన్నిటి మీద మనకి ఈ టారిఫ్ పడదు కాబట్టి 25% టారిఫ్ ఉండదు, కొన్నిటి మీద ఎగ్జామ్షన్స్ ఉంటుంది నాకు చూపించినట్టు. కాబట్టి ఎఫెక్టివ్ గా ఇండియా మీద పడే టారిఫ్ 19%. కానీ రీసెంట్ గా 27th ఆగస్ట్ నుంచి నిన్నటి నుంచి 50% టారిఫ్ అన్నారు కాబట్టి కొన్ని వాటి మీద ఎఫెక్టివ్ గా ఇండియా మీద 34% ట్యాక్స్ పడుతుంది. ఇలా మనతో కాంపిటీటర్ గా యుఎస్ కి సప్లై చేస్తున్న వాళ్ళ మీద ఎంత ఎఫెక్టివ్ ట్యాక్స్ పడుతుందని చూస్తే చైనా నుంచి 42%. కానీ వాళ్ళు మనకంటే చాలా తక్కువ రేట్ కే వాళ్ళకి అందించగలరు. ఇండియా రిలేటెడ్ గా 34%, మనం సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. ఈవెన్ బ్రెజిల్ చాలా ఓపెన్ నెగిటివ్ స్టేట్మెంట్స్ చేసింది యుఎస్ రిలేటెడ్ గా, తల దించం మేము ఇలా అలా అని. బట్ వాళ్ళు కూడా మన వెనకే ఉన్నారు. 33% ఎఫెక్టివ్ టారిఫ్ బ్రెజిల్ మీద పడుతుంది. ఇది ఎఫెక్టివ్ టారిఫ్ల గురించి చెప్తున్నాను. బట్ మన చుట్టుపక్కల ఉన్న దేశాల మీద ట్రంప్ ఎంత టారిఫ్ వేశాడు, మన మీద ఎంత వేశాడని చూస్తే మన మీద 50% అన్నారా. మిగిలిన దేశాల మీద చూడండి, పర్టికులర్ గా బంగ్లాదేశ్, వీళ్ళు కొంత కాంపిటీషన్ మనకి టెక్స్టైల్ స్పేస్ లో ఇస్తారు. సో ఇలా వేరే వాళ్ళ మీద చాలా తక్కువ, మన మీద ఇంత ఎక్కువ ఉండడం కారణంగా వాళ్ళతో కంపేర్ చేస్తే మన ప్రొడక్ట్ ఒక ధరలు ఎక్కువ అవుతాయి. అండ్ దాని కారణంగా ఇండియాలో చాలా బిజినెస్లు, పర్టికులర్ గా ఎక్స్పోర్ట్ బేస్డ్ బిజినెసెస్ లైక్ టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, మెషినరీ అండ్ కెమికల్స్, పర్టికులర్లీ ఫుట్వేర్ రిలేటెడ్ గా కూడా ఇండస్ట్రీస్ కొంత షేక్ అయితే అవుతాయి. దాని కారణంగా పెద్ద మొత్తంలో జాబ్ లాస్ జరిగే అవకాశం ఉందని. ఇది చూడండి, టెక్స్టైల్ ఇండస్ట్రీలోనే ఆల్మోస్ట్ 150,000 దగ్గరగా జాబ్స్ కోల్పోయే అవకాశం ఉందని. పెద్ద మొత్తంలో రెవెన్యూ హిట్ అవుతుంది, బట్ రెవెన్యూ కంటే కూడా జాబ్స్ నష్టపోయే అవకాశం ఉందని ఇలా డేటా కనిపిస్తూ ఉండడం. ఒక జాబ్ పోవడం అంటే ఫ్యామిలీ రిలేటెడ్ గా ఎంత ఇంపాక్ట్ ఉంటుందో మనందరికీ తెలుసు. సో డైరెక్ట్ గా ట్రంప్ వేస్తున్న టారిఫ్ల కారణంగా ఇండియన్ జీడిపి మీద మనకు అంత ఇంపాక్ట్ కనిపించకపోతున్నా, ఈ ఒక టారిఫ్ ఒక ఇంపాక్ట్ అనేది కోటీశ్వరులను కాదు ఇంపాక్ట్ చేస్తున్నది, సామాన్య ప్రజల్ని. బికాస్ వర్క్ తో ఏ ఇండస్ట్రీస్ అయితే నడుస్తున్నాయో ఇప్పుడు ఆ ఇండస్ట్రీస్ ఇంపాక్ట్ అయితే వీళ్ళ వర్క్ కూడా క్వశ్చన్ మార్క్ లోకి వెళ్లి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కంపెనీస్ ఉండవు. కాబట్టి ఇది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్, నాట్ స్టాక్ మార్కెట్. అండ్ దీని రిలేటెడ్ గా ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తూ ఎస్ ఇంపాక్ట్ అయితే అవుతాయి జాబ్స్, దీని రిలేటెడ్ గానే మనం యాక్షన్ తీసుకోబోతున్నాం, గవర్నమెంట్ సైడ్ నుంచి తగు చర్యలు ఉంటాయని ఇలా డేటా కనిపిస్తుంది. ఈ వైరస్ టైంలో ఎలాంటి ఇన్సెంటివ్స్ అయితే ఇచ్చి ఈ ఇండస్ట్రీస్ ని కాపాడాలని ప్రయత్నించారో అలాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉందని, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ఎలా అయితే సపోర్ట్ చేయగలరో వాళ్ళందరినీ సపోర్ట్ చేసి వాళ్ళకి అండగా ఉంటారనేలా వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన హెడ్స్ నుంచి కూడా మనకి స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. జాబ్స్ అలాగే ఉపాధి కోల్పోకుండా ఇండస్ట్రీస్ ని కాపాడుకోవడం, అందులో వర్కర్స్ ని కాపాడుకోవడం గవర్నమెంట్ యొక్క కనీస బాధ్యత. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్వరలోనే డెసిషన్ తీసుకుంటుంది, త్వరగానే తీసుకుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే 1991లో ఎలాంటి స్ట్రాంగ్ రిఫార్మ్స్ అయితే వచ్చాయో అలాంటి స్ట్రాంగ్ రిఫార్మ్స్, జిఎస్టీ చేంజెస్, ఇన్కమ్ ట్యాక్స్ పరంగా మార్పులే కాకుండా ఎకానమిస్టులు అందరినీ ఒక దగ్గర పెట్టి ఇండియా రిలేటెడ్ గా నెక్స్ట్ ఏం డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటే గ్రోత్ డబుల్ ఇంజన్ లో పరిగెడుతుందన్న దానిపైన గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడానికి ఇంతకు మించిన మంచి సరైన టైం అయితే మనకి ఇండియాకి రాదు. అంటే క్లిష్ట పరిస్థితుల్లోనే కదా హార్డ్ డెసిషన్స్ తీసుకొని ముందుకు మూవ్ అవుతుంటారు. అలాంటి పరిస్థితిని యుఎస్ కల్పిస్తుంది. కాబట్టి జస్ట్ చైనాతో రిలేషన్ బెటర్ అయిపోతుంది, మనం గ్రో అయిపోతాం అని కాకుండా ఇండియా పరంగా మనం ఏం చేసుకుంటే ఇక్కడున్న ప్రజల్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మంచి కన్సంప్షన్ ని తీసుకురాగలం, ఏ రిఫార్మ్స్ ఇండియా ఒక గ్రోత్ స్టోరీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తాయన్న దానిపై ఇండియా వర్క్ చేస్తున్నట్టు రీసెంట్ టైమ్స్ లో కూడా నరేంద్ర మోడీ గారే స్టేట్మెంట్స్ చేశారు. ఆర్సెనల్ ఆఫ్ రిఫార్మ్స్ కమింగ్ ఆన్ మల్టిపుల్ ఫ్రంట్స్, ఒక్క దగ్గర నుంచి కాదు, జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ అని కాదు, మల్టిపుల్ ఫ్రంట్స్ నుంచి ఆర్సెనల్ ఆఫ్ రిఫార్మ్స్ అంటే కలెక్షన్ ఆఫ్ వెపన్స్ అనమాట. అంటే ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి మన దగ్గర, కమింగ్ టైమ్స్ లో వస్తాయనేలా మోడీ గారి స్టేట్మెంట్. నాట్ జస్ట్ జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ బట్ సంథింగ్ మోర్ డైనమిక్ గా కమింగ్ టైమ్స్ లో డెసిషన్
డెసిషన్స్ తీసుకొని ఇండియన్ గ్రోత్ ని యుఎస్ తీసుకుంటున్న డెసిషన్ తో ఇంపాక్ట్ కాకుండా కాపాడడానికైతే కేంద్రం ప్రయత్నిస్తుందనేలా ఈ స్టేట్మెంట్స్ ని బట్టి అయితే అర్థమవుతుంది. బట్ యాక్షన్ తీసుకుంటే త్వరగా చాలా ఇండస్ట్రీస్ దాని కారణంగా లాభపడి మార్కెట్ సెకండరీగా ఉంచుదాం, చాలా మంది ఉపాధి కోల్పోకుండా ఉంటారు. నాకు చూపించినట్లు ఆల్రెడీ గవర్నమెంట్ దీని మీద అయితే వర్క్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు వచ్చే మెయిన్ క్వశ్చన్, ఇదంతా ఓకే, మరి మార్కెట్ పరిస్థితి ఏంటి? మార్కెట్ లో మేము డబ్బులు పెట్టాం, మరి ఇంకా మార్కెట్ పడుతుంటే మేము నష్టాలను చూడాల్సి వస్తుంది కదా అంటే ఫ్రెండ్స్, ఒక డిఫరెంట్ సినారియోలో ప్రెసెంట్ నావిగేట్ అయితే అవుతున్నాం. అంటే ఇప్పుడు పెద్ద ఓషన్ లో ఉన్నాం, థండర్స్ వస్తున్నాయి, స్ట్రామ్స్ వస్తున్నాయి, అలలు స్ట్రైట్ గా షిప్ మీద ఎగసి పడుతున్నాయి. బికాస్ మనం ఇష్యూని ఫేస్ చేసింది ఏదో చిన్న కంట్రీ నుంచి కాదు, వరల్డ్ లోనే స్ట్రాంగ్ క్యాపిటలిస్ట్ ఎకానమీతో. సో ఆబ్వియస్లీ మార్కెట్ లో కొంత కన్సర్న్స్, కొంత ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఇదంతా షార్ట్ టర్మ్ లో ఉంటుంది. బట్ ఎప్పుడైనా సరే మార్కెట్ రియాక్ట్ అయ్యేది నెంబర్స్ మీద. వాళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు ఏదో చేస్తున్నారు అనే దాని మీద కంటే నెంబర్స్ మీద రియాక్ట్ అవుతుంది. కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ బాగొచ్చే అవకాశం ఉందా? నాకైతే ఉందని అనిపిస్తుంది. ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా తీసుకున్న చేంజెస్ కి ఇంకా మార్కెట్ లో రిఫ్లెక్షన్ రాలేదు. చాలా మంది ఇప్పుడు ఈ ఏప్రిల్ 1 నుంచి ఉంటున్న శాలరీల మీద 12,75,000 వరకు వస్తున్న ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. కాబట్టి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కన్సంప్షన్ పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా? ఆబ్వియస్లీ పెరిగే అవకాశం ఉంది. అలాగే జిఎస్టీ పరంగా తీసుకుంటున్న మార్పులు కూడా సెప్టెంబర్ 3rd and 4th మీటింగ్ జరుగుతుంది. 4th మనకి క్లారిటీ ఇచ్చేస్తారు. అప్పుడు తీసుకునే చేంజెస్ వల్ల కూడా కన్సంప్షన్ పెరిగే అవకాశమే ఉంది లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్. అండ్ ఆర్సెనల్ ఆఫ్ రిఫార్మ్స్ అంటున్నారు కదా, మరి అది ఎంత పెద్దవో నాకు తెలియదు. అది చాలా చిన్నవి అయిండొచ్చు, ఎక్స్ట్రాడినరీ అయిండొచ్చు. బట్ ఏదైనా అట్లీస్ట్ 1% అయినా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈసారి కన్సంప్షన్ ని పెంచేలానే ఉంటాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవన్నీ మార్కెట్ కి కనిపించాలి నెంబర్స్ లో. అలా కనిపించిన రోజు ఆర్ కనిపిస్తుందన్న ఒక కాన్ఫిడెన్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి గైడెన్స్ రూపంలో మార్కెట్ కు వచ్చిన రోజు, ఇన్ఫాక్ట్ మేబీ దానికంటే ముందుగానే మార్కెట్ ఎస్టిమేట్ చేస్తూ కూడా మార్కెట్స్ స్ట్రాంగ్ గా రికవర్ అవుతాయి. మార్కెట్ పరంగా యుఎస్ వేస్తున్న దానిపై పెద్ద మొత్తంలో కంగారు పడి భయపడాల్సిన రీజన్ లేదు. బట్ చాలా ఇండస్ట్రీస్, చాలా మంది జీవితాలు, వాళ్ళ ఉపాధి ఇంపాక్ట్ అవుతుందనేదే మెయిన్ కన్సర్న్. సో ఇప్పటి వరకు మార్కెట్ లో అన్ని నెగిటివ్స్ నే వింటూ వచ్చాం. ఏదైనా పాజిటివ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి సడన్ గా అప్డేట్ అవుతాయా? లైక్ జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఎలా అయితే స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, అలానే ఇంకేదైనా ఫర్దర్ స్టేట్మెంట్స్, ఇండియా కన్సంప్షన్ ని బూస్ట్ చేసే స్టేట్మెంట్స్ కనిపిస్తాయా? వి డోంట్ నో. మోడీ గారు అయితే ఖచ్చితంగా చాలా ఫ్రంట్స్ నుంచి రిఫార్మ్స్ అయితే వస్తున్నాయన్నారు. త్వరగా వస్తే బాగుంటుంది. అలాగే ఈ మంత్ 31st ఆగస్టు 31st మోడీ గారు ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి వెళ్లి చైనాని మీట్ అయి అక్కడ ఏదైనా ఫర్దర్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేస్తారా? ఇండియన్ ఎకానమీని ఇంపాక్ట్ చేసేలా, గ్రోత్ ని ఇంపాక్ట్ చేసేలా ఏదైనా డెసిషన్స్ ఉంటాయనేది అయితే అబ్జర్వ్ చేయాలి. ఈ లోపు మేము ఒకటే చివరిలో అందరం కలిసిపోతామనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్న యుఎస్ఏ దగ్గర నుంచి ఫర్దర్ గా ఇండియాని సమర్థిస్తూ ఇంకేదైనా ఫర్దర్ స్టేట్మెంట్స్ వస్తే, అంటే ఎలా వచ్చే అవకాశం ఉందంటే, ఇండియా మేము ఫర్దర్ గా డిస్కస్ చేస్తాం, ఇండియా మమ్మల్ని ఇలా అడిగారు, ఫర్దర్ గా మాకు టైం ఇవ్వండి, ఈ లోపు మేము ఏదో ఒకటి చేస్తామన్నారు, కాబట్టి సర్టైన్ డేస్ 45 days 90 days పాస్ చేస్తున్నాం టారిఫ్లని కానీ వచ్చింది అనుకోండి, టారిఫ్లు మొత్తం తీసేకపోయినా పాస్ చేస్తున్నామని వచ్చినా అది కూడా మార్కెట్ కి స్పెషల్ సర్ప్రైజ్ అయ్యే అవకాశం ఉంది పాజిటివ్ వేలో. ఇక ఫర్దర్ నెగిటివ్ గా, ఇంకా మార్కెట్ ని నెగిటివ్ గా పుష్ చేయాలంటే కమింగ్ టైమ్స్ లో అలాంటి బిగ్ రిఫార్మ్స్ ఏమి ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేయకుండా, జిఎస్టీ పరంగా కూడా బిగ్ డ్రాస్టిక్ చేంజెస్ కి తావు లేకుండా ఏదో చిన్న చిన్న చేంజెస్ వచ్చాయనుకోండి, అంటే పెద్ద చేంజ్ ఏం రాలేదనుకోండి, అండ్ చైనా మీటింగ్ కానీ అండ్ ఫర్దర్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి కన్సంప్షన్ ని బూస్ట్ చేసే విధంగా మనకి అప్డేట్స్ కమింగ్ టైమ్స్ లో రాకపోతుంటే టెంపరీగా అది మార్కెట్ ని నిరుత్సాహపరుస్తుంది. గ్లోబల్ గా మన మీద అటాక్ జరుగుతుంది. డొమెస్టిక్ గా ప్రభుత్వాలు కూడా సరైన రీతిలో స్పందించకపోయినప్పుడు మార్కెట్ ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది ఇన్ ద టెంపరీ మేనర్. మీరు చూడండి, ఎక్కడైనా ప్రతిదీ షార్ట్ టర్మ్ అనే ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ట్రంప్ టారిఫ్లు వేస్తున్నారో మన రిలేటెడ్ గా, అది లాంగ్ టర్మ్ లో సస్టైన్ అయ్యేది కాదు. ఒక టైంలో ఖచ్చితంగా తను వెనక్కి లాగాల్సిందే. బట్ తను ఎంత ఈగోతో ఉన్నాడనే దాన్ని బట్టి అదంతా డిలే అవుతుంది. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి నిజంగా ఏ లాభం లేదు, ఇండియాకి నష్టం తప్పితే. సో కాబట్టి అది ఎప్పుడైనా ఒక పాయింట్ లో బ్యాక్ అయ్యేదే. కానీ అది ఎప్పుడవుతుందో మార్కెట్ కి క్లారిటీ లేదు. కాబట్టి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మార్కెట్ లో ఉంది. క్లారిటీ వస్తున్న రోజు మార్కెట్ ఈ మొత్తం నెగిటివిటీని 1 day లో మనకి 1-2 days లో మనకి రికవరీ సైడ్ చూపిస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఒకవేళ పడినా, ఈ పడడానికి కారణం ఏదైతే ఉందో అది టెంపరీ. మళ్ళీ ఆ కారణం బ్యాక్ అయినప్పుడు ఆర్ బ్యాక్ అవుతుందన్న ఒక చిన్న హోప్, టెంపరీగా టారిఫ్ ని పాస్ చేస్తున్నాం అన్నప్పుడైనా మార్కెట్స్ మళ్ళీ రికవర్ అవుతాయి. అది ఓవర్ నైట్ లో వస్తుంది. మార్నింగ్ మనం కొనలేం. అండ్ ఫేమస్ ఇన్వెస్టర్ రామ్దేవ్ అగర్వాల్ గారు ఏం చెప్తున్నారో చూడండి. ఇండియాలో లిక్విడిటీ ఫైర్ పవర్, అంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 2 లక్షల కోట్ల దగ్గరగా డబ్బులు పక్కన ఉంది కదా, డొమెస్టిక్ గా అది ఉందని, స్ట్రాంగ్ గా మార్కెట్ అది సపోర్ట్ చేస్తుందని, నెక్స్ట్ 2 months లో, అంటే ఇప్పుడు ఇమీడియట్ గా కూడా కాదు, నెక్స్ట్ 2 months లో ఒకవేళ యుఎస్ ట్రేడ్ డీల్ కానీ అయితే ఏ ఒక మేజర్ ఇంపాక్ట్ ఎర్నింగ్స్ పరంగా ఉండదని, కంపెనీస్ ఏం ఇంపాక్ట్ కి గురి కావని, కానీ అవ్వదేమో అని మార్కెట్ కంగారు పడుతూ ఉందని, కానీ తను మాత్రం యుఎస్ తో ట్రేడ్ డీల్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు స్టేట్మెంట్స్ అయితే చేశారు. బట్ వాటన్నిటికంటే మెయిన్ ట్రిగ్గర్ ఎర్నింగ్స్ రికవరీ అని. వన్స్ ఎర్నింగ్స్ బాగున్నాయని మార్కెట్ కి అనిపిస్తే మార్కెట్ మళ్ళీ స్ట్రాంగ్ గా పెరుగుతుందని ఫేమస్ ఇన్వెస్టర్ రామ్దేవ్ అగర్వాల్ గారి స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇతర ఫేమస్ ఇన్వెస్టర్స్ కూడా ఏమేం స్టేట్మెంట్స్ చేశారనేది కూడా మీకు
మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఒకరిదే కాదు కదా, మిగిలిన బిగ్ ప్లేయర్స్ ఇన్వెస్టర్స్ ఏమేం చెప్తున్నారు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మోస్ట్లీ 2 or 3 months ఈవెంట్ అని అయితే చెప్తున్నారు. సో ఇన్వెస్టర్స్ అంతా కూడా ఇది ఒక షార్ట్ టర్మ్ ఈవెంట్ అనేది గుర్తుంచుకోవాలి. కానీ ఎవరైనా డబ్బులు పెద్ద మొత్తంలో ఇప్పుడు పెట్టాలా అని వెయిట్ చేస్తుంటే మాత్రం ఒకేసారి కంగారు పడిపోయి ఈ లెవెల్స్ లో పెట్టాలని నీడ్ లేదు. 24,200-300 లెవెల్స్ దగ్గరికి చూడండి. ఆ బిలో 23,700 మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ రేంజ్ కాబట్టి ఒకవేళ అక్కడికి వెళ్తుంటే ఆ నెక్స్ట్ ఆ 2 లెవెల్స్ లో కొంత మొత్తంలో యాడ్ చేసుకుంటూ రండి. 5లా డివైడ్ చేయండి, 2 అక్కడ యాడ్ చేద్దాం. ఇంకా ఫర్దర్ గా పడుతున్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటో కూడా నేను కమింగ్ టైమ్స్ లో మెన్షన్ చేస్తాను. నాకు తెలిసి ఇక్కడ వరకు వెళ్ళడమే మార్కెట్ కి డిఫికల్ట్. లెట్స్ సీ. అండ్ ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ ని చూస్తే యుఎస్ మార్కెట్స్ బానే ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ లిటిల్ రెడ్ లో ఉన్నాయి, అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా బానే ఉన్నాయి. మిక్స్డ్ గానే చాలా వరకు గ్రీన్ గా, కొన్ని రెడ్ లో. సో ఏమంతా నెగటివిటీ లేదు ఇవాళ. ప్యూర్లీ ఇది డొమెస్టిక్ గా ఇండియా రిలేటెడ్ గా వచ్చిన ఫాల్. అందులోని ఇవాళ ఎక్కువగా పడిన ఇండెక్స్ లు స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, ఇవి ఓవరాల్ బ్రాడర్ మార్కెట్ లో పడినవి. బట్ సెక్టార్ వైడ్ గా చూస్తే ఐటీ, రియాలిటీ, బ్యాంకింగ్ అండ్ ఎఫ్ఎంసీజీ స్పేస్ లో మనకి ఇవాళ ఫాల్ అయితే ఆర్ ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించింది. అండ్ ఇవాళ FIDI డేటాను చూసి అది రియల్ అయితే అనుకోవద్దు, పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా. ఎందుకంటే ఇవాళ బ్లాక్ డీల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, పర్టికులర్ గా ఇండిగో సైడ్ నుంచి. సో కాబట్టి పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా అది బ్లాక్ డీల్ ఒక ఇంపాక్ట్ అని గుర్తుంచుకోవాలి. FIS కాన్స్టెంట్ సెల్లింగ్ మోడ్ లోనే ఉన్నారు. నియర్లీ 90% దగ్గరగా నెట్ షార్ట్స్ అయితే వాళ్ళవి కంటిన్యూ అవుతున్నాయి. ఫ్రెండ్స్, August 8th మార్కెట్ మనకి 24,340 లెవెల్స్ వరకు వెళ్ళింది. అక్కడి నుంచి మార్కెట్ స్ట్రాంగ్ గా 700-800 పాయింట్స్ దగ్గరగా పెరిగి August 21st కి 25,153 వరకు వెళ్ళింది. మళ్ళీ రీసెంట్ టైమ్స్ లో ఆ 25,153 నుంచి 21st August నుంచి స్లోగా స్లైడ్ అవుతూ రీసెంట్ August 8th లో 24,340 లెవెల్స్ కి అయితే వెళ్తూ ఉంది. అండ్ ఇంకా ఫర్దర్ గా ఫాలో అవుతుంటే ఇప్పుడున్నది చాలా ఇంపార్టెంట్ లెవెల్ 24,440-460. బట్ దానికంటే కూడా రీసెంట్ టైమ్స్ లో లో ఫార్మ్ చేసింది ఉంది చూసారా, 24,340. ఇది ఇంపార్టెంట్ గా మనకి కనిపిస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరికి అయితే వచ్చాం. ఇన్ని డేస్ లో మనకి ఇదే బాక్స్ లోనే మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ వచ్చింది. ఆ బాక్స్ ఈసారి బ్రేక్ చేసి రీసెంట్ లోన్ కూడా బ్రేక్ చేసి కిందకి వెళ్లే ప్రయత్నం జరిగితే 23,700 మార్కెట్ పరంగా ఉంటున్న నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్. బట్ పర్సనలీ ఇన్ బిట్వీన్ మార్కెట్ రిలేటెడ్ గా, GST రిలేటెడ్ గా, గవర్నమెంట్ రిలేటెడ్ గా అండ్ చైనా రిలేటెడ్ గా, ఆర్ ఇంకా మార్కెట్ టైం బాగుంటే ట్రంప్ రిలేటెడ్ గా, US రిలేటెడ్ గానే ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న టారిఫ్ల పై వెనక్కి తగ్గుతున్నా అనే ఒక మాట వస్తే బాగుంటుందనేది నా ఒపీనియన్. జస్ట్ ఒక పాజిటివ్ హోప్. మీరు చెప్పండి, ట్రంప్ US కి సంబంధించిన వీళ్ళందరూ ఈ అఫీషియల్స్ అందరూ కామెంట్స్ చేస్తున్న దాని ప్రకారం చూస్తున్నప్పుడు US తగ్గుతుందని మీరు అనుకుంటున్నారా వెనక్కి టారిఫ్ల పరంగా? బికాస్ ఇక్కడ ఇండియా కూడా తగ్గే స్థితిలో లేదు. క్రెడిట్ మనం ఇవ్వలేం ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ గా. అలాగే ఇండియాకి సంబంధించిన అగ్రి అండ్ డైరీ రిలేటెడ్ గాను వాళ్ళని మనం ఇన్వైట్ చేయలేం. సరే, వాళ్ళు ప్రపంచానికి చెప్తుంటే రష్యన్ ఆయిల్ ని కొనడం కూడా ఇండియా మానేలా అయితే నాకు కనిపించట్లేదు. సో ట్రంప్ అండ్ USA ఏ ఆంక్షలను అయితే పెడుతున్నారో ఇండియా వాటిని పాటించాలా లేదు. కాబట్టి ట్రంప్ వెనక్కి తగ్గుతారా? మరి ఇండియా తగ్గట్లేదని క్లారిటీ ఉంటే మరి తగ్గితే తన పరువు పోతుంది కదా అని తను కూడా అలానే మొండిగా నిలబడుకునే అవకాశం కూడా లేకపోలేదు. బట్ గతంలో కూడా ఇలానే ఏం జరగదులే, ఇలానే నెగిటివ్ ఉంటుందన్న ప్రతిసారి సడన్ సర్ప్రైజ్ ఓవర్ నైట్ లో మనకి మార్కెట్స్ లో రిఫ్లెక్ట్ అయిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. కాబట్టి లెట్స్ హోప్ పాజిటివ్. మీ ఒపీనియన్స్ ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ డొమెస్టిక్ గా తీసుకుంటున్న చేంజెస్, ఇన్కమ్ ట్యాక్స్, GST అండ్ ఇంకొన్ని రిఫార్మ్స్ ని మార్కెట్ లో తీసుకొస్తున్నారు అని గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి కన్సంప్షన్ పరంగా మాత్రం మార్కెట్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి బెటర్ నెంబర్స్ ని ఇచ్చే అవకాశం ఉంది. దీంతో మార్కెట్స్ కూడా ఆ నెంబర్స్ ని చూసిన తర్వాత అయినా రికవర్ అవుతాయనేది నా ఒపీనియన్. ఇన్ బిట్వీన్ ఒకవేళ పడినా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కంగారు పడే మార్కెట్ అయితే ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్ కాదు. అది నేను కాదు, మీరు గ్లోబల్ గా ఉంటున్న ఏ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, రేటింగ్ ఏజెన్సీస్ ఆర్ ఇండియాలో ఉంటున్న ఏ ఎక్స్పర్ట్స్ అయినా వాళ్ళు ఇస్తున్న అనాలిసిస్ లో లాంగ్ టర్మ్ ఇండియా రిలేటెడ్ గా ఒక్కసారైనా మీరు నెగిటివ్ గా ఉంటున్న డేటాని చూడండి. మోస్ట్లీ మీకు అలా కనిపించదు. సో కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కంగారు పడాల్సిన రీజన్ లేదు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఫర్దర్ మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు రీసెంట్ టైమ్స్ లో కామెంట్ సెక్షన్ లో రిపీటెడ్ గా చూస్తున్నది, పర్టికులర్ గా మార్కెట్ పడిన ప్రతిసారి చూస్తున్నది, అన్నెసరీగా మార్కెట్ లోకి వచ్చాను, మార్కెట్ లోకి రాకుండా ఉంటే బాగున్నాను, అసలు ఉండేది 3 సంవత్సరాల నుంచి ఉన్నాను, 4 సంవత్సరాల నుంచి ఉన్నాను, జీరోలోనే ఉన్నాను ఆర్ నష్టాల్లో ఉన్నాననేలా చాలా మంది బిగినర్స్ చెప్తున్నారు. ఇలా మీరు కూడా అనుకుంటూ ఉంటే ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఇవ్వనా? స్టాక్స్ లో డబ్బులు పెట్టద్దు. బికాస్ మీరు అలొకేషన్ రిలేటెడ్ గా వేటికి ఎంత అలొకేషన్ ఇవ్వాలి, పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్డ్ గా ఎలా ఉంచుకోవాలి, ఎమోషన్స్ తో కాకుండా బ్యాలెన్స్డ్ స్ట్రక్చర్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా ఎలా మెయింటైన్ చేయాలనే దాని రిలేటెడ్ గా మేబీ మీరు రాంగ్ గా వెళ్తూ ఉండొచ్చు. కాబట్టి రాంగ్ స్టాక్స్ లో ఎక్కువ పెట్టేయడం, రైట్ స్టాక్స్ లో కొంత పెట్టడం, లేకపోతే పెరుగుతున్నాయని కానీ ప్రాఫిట్ బుక్ చేసుకుని ఈ తప్పు చేస్తూ ఉండొచ్చు. మీరు అనుకునేది కరెక్టే, స్టాక్ మార్కెట్ మీకు పెయిన్ నే క్రియేట్ చేస్తుంది. మీరు చెప్తున్నది నిజమే కామెంట్ సెక్షన్ లో. బట్ అది ఫర్ ద షార్ట్ టర్మ్. 10 సంవత్సరాలు మార్కెట్ లో ఉన్న ఒక్కరి చేతైనా మార్కెట్ వేస్ట్ అని మీరు చెప్పించండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ మాట చెప్తారు, రాని వాళ్ళు ఆ మాట చెప్తారు. బట్ 10 years మార్కెట్ లో కన్సిస్టెంట్ గా ఇన్వెస్టెడ్ గా ఉన్న వాళ్ళు ఆ మాట అసలు చెప్పరు. బికాస్ వాళ్ళకి మాత్రమే తెలుసు పడినప్పుడు పెట్టిన డబ్బులు ఆర్ అలా వదిలేసిన డబ్బులు లాంగ్ టర్మ్ లో ఎలా గ్రో అయింటాయని. సో డబ్బులుంటే కొనుక్కోవడం,
పెట్టుకోవడం, డబ్బులు లేకపోతే వెయిట్ చేయడం, ఈ రెండు మాత్రమే మార్కెట్ లో చేస్తూ మినిమం 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు మార్కెట్ లో ఇన్వెస్టెడ్ గా ఉంటున్న వాళ్ళు ఎప్పుడు కూడా మార్కెట్ ని అసహించుకునే స్టేజ్ కి వెళ్లరు. మంచి లాభాలతోనే మార్కెట్ లో ఉంటారు. బట్ స్టాక్స్ లోకి వెళ్ళొద్దు. మ్యూచువల్ ఫండ్స్ అండ్ ETF వీటి రిలేటెడ్ గా ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ లో, ఖచ్చితంగా చూడండి. అండ్ షార్ట్ టర్మ్ లో ఉంటున్న డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లో కాకుండా మంచిగా రిటర్న్స్ ఇచ్చే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. స్టేబుల్ గా అవి మార్కెట్ తో లింక్ కాకుండా ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మనకి 8% అబోవ్ దగ్గరగా కూడా, ఈ బ్యాంక్స్ చూడండి 8% అబోవ్ దగ్గరగా కూడా మనకి వడ్డీని ఇస్తున్నాయి. RBI అండర్ లో ఉంటున్నవే మనం వేస్తున్న డబ్బులకి అసలుకి ప్లస్ వడ్డీకి 5 లక్షల వరకు మనకి గ్యారంటీ ఉంది. మనకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంటున్నా దాంట్లోనే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే చాలా తక్కువ వడ్డీ మనకు వస్తుంది. ఎందుకంటే టాప్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పెద్దగా మనకి వడ్డీని ఇవ్వవు. కానీ అదే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అవి కూడా RBI అండర్ లో ఉంటున్నవే, ఈ టాప్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కి ఎలా అయితే RBI కి సంబంధించిన DICGC ఇన్సూరెన్స్ ఉంటుందో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా ఉంటుంది. వాటిల్లో వేస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ కి మనకి మంచి వడ్డీ వర్కౌట్ అవుతుంది. మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో స్టేబుల్ మనీ ఒక లింక్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ వేయండి. అవసరం కూడా లేదు, మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంటున్న దాంట్లో ఎంత మీకు ఫిక్స్డ్ డిపాజిట్ పై వడ్డీ రేట్ వర్కౌట్ అవుతుందో ఇక్కడికి వచ్చి ఈ సెర్చ్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేసి ఏ బ్యాంక్స్ ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ మీద మీకు వడ్డీ ఇస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. బట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో మనకి అధికంగా వడ్డీ రేట్ వర్కౌట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్ గా మనం ఆన్లైన్ లోనే చేసుకోవచ్చు. మళ్ళీ ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లోకి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయాల్సిన నీడ్ లేదు. ఆన్లైన్ లో చేస్తున్నాం, గ్యారంటీ ఉంటుందా అంటే వీళ్ళు ఏమైనా స్టేబుల్ మనీకి ఏమైనా రిస్క్ ఉంటుందా అని ఏదైనా డౌట్ ఉంటే మనం డబ్బులు వేస్తాం కదా దీంట్లో FD రూపంలో, అది డైరెక్ట్ గా మనకి బ్యాంక్ నుంచే కన్ఫర్మేషన్ వస్తుంది. నేను అలా వేశాను. ఇది చెప్పడానికి ఫస్ట్ డే మాట్లాడే ముందు, ఛానల్లో మాట్లాడే ముందే నా ఓన్ డబ్బులు పెట్టి ప్రాసెస్ ఎలా ఉంటుందో చెక్ చేస్తున్నప్పుడు బ్యాంక్ నుంచే డైరెక్ట్ కన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఈవెన్ మనకి డబ్బులు కావాలనుకుంటున్నా కొన్ని బ్యాంక్స్ ఇమీడియట్ గా ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఫెసిలిటీని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఆ బ్యాంక్స్ తెలుసుకోవడానికి ఇక్కడ ఫిల్టర్స్ దగ్గర క్లిక్ చేసి ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఉందా ఇది క్లిక్ చేసి వ్యూ చేశారంటే ఇక్కడ మీకు కనిపించే ప్రతి బ్యాంక్ మీకు డబ్బులు కావాలన్నప్పుడు ఇమీడియట్ గా మీ బ్యాంక్ లో వేసేటివే అనమాట. సో ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ లో డబ్బులు పెడదాం అనుకుంటుంటే మీ ఓన్ బ్యాంక్ అకౌంట్ లో కాకుండా త్రూ స్టేబుల్ మనీ మంచి వడ్డీ రేట్లు ఇచ్చే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు వరకే నేను చెప్తున్నాను, ఎందుకంటే అవి RBI కి సంబంధించిన DICGC అండర్ లో సెక్యూర్డ్ గా 5 లక్షల వరకు మనకి ప్రొటెక్షన్ ఇస్తాయి. అండ్ ఎప్పుడైనా మార్కెట్ పడి డబ్బులు పెట్టాలనుకున్నా ఇమీడియట్ గా వీటిలోంచి తీసి మరి మనం మార్కెట్ లో డబ్బులు పెట్టచ్చు. అండ్ మన షార్ట్ టర్మ్ అవసరాలకు ఎప్పుడు మార్కెట్ లో డబ్బులు తీసుకురాకూడదు కాబట్టి ఆ డబ్బులు ఇందులో ఉంచితే మంచి వడ్డీ వర్కౌట్ అవుతూ ఉంటుంది. అండ్ మన షార్ట్ టర్మ్ అవసరాలు కావాలనుకున్నప్పుడు కూడా ఇమీడియట్ గా మన బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వస్తుంది. స్టేబుల్ మనీ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. డబ్బులు పెట్టడం తర్వాత విషయం, ఫస్ట్ అయితే కంపేర్ చేసుకొని షార్ట్ టర్మ్ లో మీ డబ్బుల్ని పార్క్ చేస్తే ఎంత రిటర్న్ ఇక్కడ మనకు వర్కౌట్ అవుతుందో చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ కంపెనీని కొంతవరకు గమనించండి, ఎందుకంటే వీళ్ళ రిలేటెడ్ గా ఒక పెద్ద ట్రాన్సాక్షన్ జరిగింది. అబాకస్ అసెట్ మేనేజర్ ప్రైవేట్ లిమిటెడ్, సునీల్ సింఘానియా గారికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. దీని ద్వారానే తను ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. యాక్చువల్లీ దీని వాటాని కొన్నారు పెద్ద మొత్తంలో అనేసరికి అమ్మింది ప్రమోటర్స్ అనుకున్నారు. కానీ తర్వాత తెలుస్తున్నది ఏంటంటే ఎంప్లాయీస్ వెల్ఫేర్ ట్రస్ట్ వాళ్ళు వాటాను అమ్ముతున్నారు. ఇది ఎంత వాల్యుయేషన్ లో కొంటున్నారని చూస్తే సుమారుగా 10,500 కోట్ల దగ్గరగా. ఇది ఎందుకని నేను మీతో చెప్తున్నానేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికి ముందు మార్కెట్ లో ఉన్న రూమర్ అయితే క్లారిఫై చేస్తున్నాను. అమ్మింది ప్రమోటర్ కాదు, వెల్ఫేర్ ట్రస్ట్ వాళ్ళు, ఎంప్లాయీస్ కి సంబంధించిన వెల్ఫేర్ ట్రస్ట్ వాళ్ళు. సో ఎంత అన్నాను, 10,500 కోట్లు కదా. బట్ వీళ్ళకి సంబంధించిన ఒక్కొక్క బిజినెస్ ని వాల్యుయేషన్ లోకి తీసుకొని ఎంతెంత వాల్యూ చేయొచ్చు అని రీసెంట్ గా కీనోట్ క్యాపిటల్స్ లిమిటెడ్ అనే వాళ్ళు ఒక ఎస్టిమేట్ ని వేశారనమాట. అప్పుడు ఇంకా అది 8,800 కోట్ల దగ్గర ఎంతో ఉంది. ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది. బట్ స్టిల్ వాళ్ళు వేసిన ఎస్టిమేషన్ ఎంతో తెలుసా, 21,000 కోట్లు. హయ్యర్ సైడ్ లో, లోయర్ సైడ్ లో 17,000 కోట్లు. సో ప్రాబబులీ ఈ బిజినెస్ లో డిఫరెంట్ థింగ్స్ అన్ని కలిసి ఉండడం కారణంగా, బికాస్ దీంట్లో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఉంటుంది, NBFC ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్ ఉంటుంది, ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. వీటన్నిటిని ఉండడం కారణంగా ప్రాపర్ గా దీన్ని వాల్యూ చేసి ఎంతలో వెళ్తుందని చూడలేకపోతున్నారేమో. బట్ వాల్యుయేషన్స్ కి చాలా తక్కువలో ఇది ట్రేడ్ అవుతుందనేలా కీనోట్ క్యాపిటల్స్ వాళ్ళు చెప్పారు. ఇది చెప్పిన దగ్గర నుంచి స్టాక్ కొంత పెరిగింది, అది వేరే విషయం. బట్ ఇప్పుడు అబాకస్ వాళ్ళు కూడా, సునీల్ సింఘానియా గారు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుండడం ఇన్వెస్టర్స్ లో ఈ స్టాక్ రిలేటెడ్ గా ఇంకొంత కాన్ఫిడెన్స్ అయితే యాడ్ చేస్తుంది. స్టాక్ కి వాళ్ళేం భారీగా పెరిగిపోలేదు, 2% దగ్గరగా ఎంతో పెరిగింది. బట్ ఎవరైనా వర్క్ చేస్తారేమో, ఈ వాల్యుయేషన్స్ జస్ట్ సునీల్ సింఘానియా గారు ఇన్వెస్ట్ చేశారని కాకుండా మీకు వర్క్ చేయడానికి యూజ్ ఉంటుందని ఈ డేటాని కూడా, ఈ వాల్యుయేషన్ డేటాని కూడా షేర్ చేస్తున్నాను. ఈ స్టాక్ రిలేటెడ్ గా స్టడీ చేసినప్పుడు మీకు ఈ డేటా మీకు యూజ్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఇప్పుడు నేను మీతో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, రిలయన్స్ ఒక AGM రేపు 2 గంటలకి మధ్యాహ్నం పూట జరగబోతుందని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇందులో 2030 నాటికి వాళ్ళ జియో అండ్ రీటైల్ బిజినెస్ రిలేటెడ్ గా బిజినెస్ ని డబుల్ చేస్తారనేలా గతంలో కామెంటరీ ఉంది కదా, దాని పరంగా ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు, వాళ్ళ న్యూ ఎనర్జీ బిజినెస్, ఆయిల్ టు కెమికల్ ఎర్నింగ్స్ రిలేటెడ్ ఇటువంటి స్టేట్మెంట్స్ ఉంటాయి. జియో అండ్ రిలయన్స్ రీటైల్ పరంగా ఉంటున్న IPO టైమ్ లైన్స్ పరంగా ఏదైనా స్టేట్మెంట్స్ ఉంటాయా? ఇవి ఉంటే మాత్రం అది డెఫినెట్లీ మంచిగానే స్టాక్ ని మూవ్ చేస్తుంది. అండ్ ఫర్దర్ వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా, పెట్రోకెమికల్ ఎక్స్పాన్షన్ పరంగా, ఇంకేదైనా వాళ్ళ న్యూ ఇనిషియేటివ్స్ పరంగా స్టేట్మెంట్స్ ఉంటాయనేది మార్కెట్ అబ్జర్వ్ చేస్తుంది. అండ్ గతంలో AGM జరిగిన రోజు స్టాక్ ఎలా రియాక్ట్ అయింది,
చూడండి, దానికి 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత స్టాక్ ఎలా రియాక్ట్ అయ్యేది అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. అలాగే లాస్ట్ ఏజిఎంస్ లో ఎప్పుడెప్పుడు ఎలాంటి సెన్సేషనల్ కామెంట్స్ రిలయన్స్ దగ్గర నుంచి వచ్చాయి, ఆ కామెంట్స్ ఏంటనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. నెక్స్ట్ ఈ December 8th నుంచి స్టాక్స్ లో ఎలాగైతే ప్రీ ఓపెన్ సెషన్ ఉంటుంది కదా 9 నుంచి 9-8 వరకు, అలానే FNO లో కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో కూడా ప్రీ ఓపెన్ సెషన్ జరగబోతుందని, కరెక్ట్ గా 9:15 కి మార్కెట్ ఎలా ఉందో చూసుకొని సడన్ గా ఆప్షన్ ప్రీమియమ్స్ పడిపోవడం పెరగడం జరుగుతూ చాలా మంది విక్స్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అన్నెసరీగా ఎక్కువలో కొనడం తక్కువలో అమ్మేయడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ప్రీ ఓపెన్ సెషన్ ని కండక్ట్ చేసి బయర్స్ అండ్ సెల్లర్స్ ఇంట్రెస్ట్ ని బట్టి ఒక ఫైనల్ ప్రైస్ స్టాక్స్ లో ఎలా అయితే మనం 9-8 అరౌండ్ చూస్తుంటాము ఒక ఫైనల్ ప్రైస్, అలానే ఆప్షన్స్ లో కూడా ఇక కమింగ్ డేస్ లో December 8th నుంచి మనం చూస్తామని ఇలా BSE వాళ్ళు అయితే ప్రపోజ్ చేస్తున్నారు. ప్రాబబుల్లీ NSE వాళ్ళు కూడా దీని రిలేటెడ్ గా స్టెప్ అయితే తీసుకుంటారు. చాలా మంచి విషయం, బాగా ఆలోచించారు BSE వాళ్ళు. అలాగే NSE రిలేటెడ్ గా కూడా ఇంకొక అప్డేట్, ఇప్పుడు ఏదైతే ఎక్స్పైరీ జరిగిందో ఇవాళ, ఇది మాత్రమే థర్స్డే జరుగుతుంది. నెక్స్ట్ నుంచి మీకు జరిగే ప్రతి ఎక్స్పైరీ కూడా ట్యూస్డే జరుగుతుంది. కాబట్టి చూడండి, September 2nd ట్యూస్డే వీక్లీ ఎక్స్పైరీ, అండ్ September 30 అది కూడా ట్యూస్డే మంత్లీ ఎక్స్పైరీ. ఇంకా అక్కడి నుంచి మనకి వీక్లీ ఎక్స్పైరీస్ కానీ మంత్లీ కానీ ట్యూస్డేనే జరుగుతాయి, థర్స్డే కాదు. అండ్ అలాగే సెన్సెక్స్ కి సంబంధించిన అన్ని ఎక్స్పైరీలు థర్స్డే జరుగుతాయి. సో అలా నెక్స్ట్ వచ్చే థర్స్డే September 4th ఫస్ట్ వీక్లీ ఎక్స్పైరీ BSE కి సంబంధించి సెన్సెక్స్ ది, మంత్లీ ఎక్స్పైరీ September 25th అది కూడా థర్స్డే. ఇవి కాకుండా August 29th నుంచి అంటే రేపటి నుంచి ఇక్కడ మీకు కనిపిస్తున్న 8 స్టాక్స్ FNO లో ఉండవు. 8 స్టాక్స్ ని తీసేస్తున్నారు. FNO లో నుంచి మాత్రమే, స్టాక్ మార్కెట్ నుంచి కాదు. సో దీని రిలేటెడ్ గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేసే వాళ్ళైతే ఇకపై వీటిలో FNO చేయలేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. గవర్నమెంట్ చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి, కానీ ఎందుకో గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ మీద ఫోకస్ చేస్తున్నారు. 10 గంటలు వాళ్ళ వర్క్ టైం ని పెంచాలనుకుంటున్నారని, ప్రస్తుతం ఉన్న 9 నుంచి 10కి పెంచాలనుకుంటున్నారని స్టేట్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాష్ట్ర కేబినెట్ లో ట్యూస్డే మీటింగ్ ని దీనిపైన ఏర్పాటు చేసి ప్రెజెంటేషన్ చేశారనేలా డేటా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ కర్ణాటక ప్రభుత్వం కూడా సిమిలర్ లైన్స్ లోనే 10 గంటలు చేయాలి వాళ్ళ వర్క్ టైం ని అనేలా డెసిషన్ తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే, వర్క్ టైం అంటే కేవలం ఆఫీస్ లో ఎంటర్ అయి బయటకు వచ్చేది మాత్రమే కాదు, ఆ వర్క్ కోసం చేసే ట్రావెల్ కూడా. వాళ్ళే ఉండడానికి క్వార్టర్స్ నేమ్ ప్రొవైడ్ చేయరు కదా సిటీస్ లో ఉంటున్నప్పుడు, అలా వెళ్లి రావడానికి 2-3 గంటల టైం కూడా పడుతూ ఉంటుంది. మరి అలా అంతా వేసుకుంటే ఇలా వాళ్ళ పని సమయాన్ని పెంచడం ఇంకా మెంటలీ వాళ్ళని డ్రైన్ అయితే చేస్తుంది. ఎస్, ఆబ్వియస్లీ దీని రిలేటెడ్ గా సాలరీస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కొంతమంది ఎంప్లాయీస్ పాజిటివ్ గా కూడా చూడొచ్చు. బట్ మీ అభిప్రాయాలు ఏంటో చెప్పండి. పని సమయాన్ని పెంచి సాలరీని కూడా దానికి తగ్గట్టు ఆ గంటకి పెంచితే అది మీరు పాజిటివ్ గానే చూస్తారా? మోస్ట్లీ అలా పెంచుతారు అనుకుంటున్నాను. లేదు జస్ట్ ఒక పని టైం ని మాత్రమే పెంచితే మాత్రం అది అన్యాయం. లేదు సాలరీ పెంచడం కాదు, వర్క్ టైం ఎప్పుడు లిమిటెడ్ గానే ఉంచాలని మీరు అభిప్రాయపడుతున్నారా? మీ ఒపీనియన్స్ ని మాత్రం కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. కర్ణాటకలో 12 గంటలని, మహారాష్ట్రలో 10 గంటలని, ఇలా ఒక్కొక్క రాష్ట్రాన్ని ఇంకొక రాష్ట్రం చూసి ఇన్స్పైర్ అవుతూ వెళ్తూ ప్రైవేట్ ఎంప్లాయీస్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారనే దాని మీద మాత్రం సాలిడ్ లాజిక్ మనకి కనిపించదు. ఎందుకు గవర్నమెంట్స్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఒక టైం పీరియడ్ ని పెంచాలనుకుంటున్నారు, వర్కింగ్ అవర్స్ ని పెంచాలనుకుంటున్నారు? మీకు ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ లాజిక్ ఏమైనా అనిపిస్తుందా? అలా వాళ్ళది పెంచి ఓవరాల్ ప్రొడక్టివిటీని పెంచి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనేది మెయిన్ ఎయిమా? మీకు అనిపిస్తున్నది కూడా వీలైతే చెప్పండి. నెక్స్ట్ పవర్ మెక్, వీళ్ళకి 370.84 crore విలువ చేసే ఆర్డర్ అదానీ పవర్ వాళ్ళ దగ్గర నుంచి మధ్యప్రదేశ్ రిలేటెడ్ గా లభించినట్టు. అంటే అదానీ పవర్ అంటే డైరెక్ట్ కాదు, వాళ్ళ అండర్ లో సబ్సిడరీ ఉంది మహాన్ ఎనర్జెన్, వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ లభించింది. BTG యూనిట్స్ ఉంటాయి కదా, బాయిలర్స్, టర్బైన్స్, జనరేటర్స్, అవి 800 మెగావాట్ 2 ప్లాంట్స్ రిలేటెడ్ గా మెయిన్ పవర్ హౌస్, కంట్రోల్ బిల్డింగ్, వీటన్నిటి పరంగా వీళ్ళు సివిల్ వర్క్స్ పవర్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన పనులు వీళ్ళు చేస్తారని దానికోసం లభించిన ఆర్డర్ అనేలా పవర్ మెక్ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ మనోరమ CBE ఉంటుంది కదా, కోకో బటర్ ఈక్వివలెంట్, వీళ్ళ రిలేటెడ్ గా వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడక్ట్. దీని రిలేటెడ్ గా వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశారు. వరల్డ్ లోనే ఫస్ట్ గ్లోబల్ CBE ప్రొడ్యూసర్ ఇప్పుడు వీళ్ళు బ్రెజిల్ లో. అక్కడ ఉంటున్న వాళ్ళతో జాయింట్ వెంచర్ ని కుదుర్చుకొని వీళ్ళు ఇప్పుడు వరల్డ్ లోనే బ్రెజిల్ లో ఫస్ట్ కంపెనీ CBE ప్రొడ్యూస్ చేయడం, అది కూడా November 2025 నుంచి స్టార్ట్ అవుతుందని. ఈ చాక్లెట్, కన్ఫెషనరీ అండ్ కాస్మెటిక్ స్పేస్ లో వీళ్ళ కమాండ్ ఇంకా పెరుగుతుందని ఇలా స్టేట్మెంట్ చేశారు. దీంతో పాటు ఆఫ్రికా రిలేటెడ్ గా కూడా న్యూ ఫ్యాక్టరీ సెటప్ చేసి షీనట్స్ అండ్ మ్యాంగో కర్నల్స్ రిలేటెడ్ గా కూడా ప్రాసెసింగ్ రిలేటెడ్ గా వాటి పరంగా చేసి బిజినెస్ ని పెంచుకుంటారని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సాయి లైఫ్ సైన్సెస్, వీళ్ళకి బీదర్ లో API కెపాసిటీని ఎక్స్పాండ్ థాట్స్ ఉన్నాయని గతంలో మనకి చెప్పారు కదా, IPO వస్తున్నప్పుడు మెన్షన్ చేశారని. ఫర్దర్ గా కూడా వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ కి ఫైనల్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఆ ఫేజ్ 2 ఎక్స్పాన్షన్ బీదర్ లో API కెపాసిటీని 700 kiloliters కి పెంచేలా వీళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తూ వచ్చారో అది కంప్లీట్ అయిందని. దీని కారణంగా 91 kiloliter రియాక్టర్ కెపాసిటీ యాడ్ అవుతూ టోటల్ గా 200 kiloliters దగ్గరగా ప్రెసెంట్ వాళ్ళకి బీదర్ లో ఉన్న ప్లాంట్ నుంచి కెపాసిటీ వర్కౌట్ అవుతుందని సింగిల్ బ్లాక్ దగ్గర నుంచి చెప్తున్నాను. అదే టోటల్ ఆ ప్లేస్ మొత్తంలో ఉంటున్న అన్ని బ్లాక్స్ కలుపుకుంటే బీదర్ ఫెసిలిటీలో 700 kiloliters దగ్గరగా ఉంటుందని. US, EU అంటే అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్ వీళ్ళకి వాళ్ళు
ఎక్స్పోర్ట్ చేసి బిజినెస్ ని పెంచుకోబోతున్నారని. బికాస్ ఆ ఫెసిలిటీకి, ఆ బీదర్ లో ఉంటున్న ఏపీఐ ఫెసిలిటీకి ఆల్రెడీ యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ ఉందని, ఇన్స్పెక్షన్ అయ్యి కంప్లీట్ అప్రూవల్ ఉందని, జపాన్ కి సంబంధించిన రెగ్యులేటర్ పిఎండిఏ వాళ్ళ అప్రూవల్ ఉందని, అండ్ ఇండియాకి సంబంధించిన సెడెస్కో వాళ్ళ అప్రూవల్ కూడా ఉంది. కాబట్టి కమింగ్ టైమ్స్ లో ఇది ఏదైతే మేము పెంచుకున్నామో ఇమీడియట్ బిజినెస్ దీని నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు సాయి లైఫ్ సైన్స్ వాళ్ళు చెప్తున్నారు. శక్తి పంప్స్ వీళ్ళకి 268 crore 88 lakhs విలువ చేసే సోలార్ వాటర్ పంప్ ఆర్డర్ మహారాష్ట్ర రిలేటెడ్ గా లభించినట్టు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. నెక్స్ట్ E2E నెట్వర్క్స్ ఉంది కదా, ఏఐ రిలేటెడ్ గా ఉన్నప్పుడు మంచి భూమ్ లో ఉన్న స్టాక్. ఈ రీసెంట్ టైమ్స్ లో పెద్ద బజ్ లో ఏం లేదు, బట్ వీళ్ళకి ఇప్పుడు 88 crores విలువ చేసే ఇండియన్ ఏఐ జీపీయూ ఆర్డర్ సూపర్ కంప్యూటింగ్ రిలేటెడ్ గా లభించిందని, ఇది ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి లభిస్తున్న ఆర్డర్ అని, నెక్స్ట్ 12 months లో ఇది కంప్లీట్ చేస్తారని ఇలా E2E నెట్వర్క్స్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ జాగిల్ వాళ్ళు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఉంటుందా, వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ఏంటంటే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వాళ్ళు కొంతమందిని రిఫర్ చేస్తారట, వాళ్ళకి వీళ్ళు సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారు. దానికి గాను స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కొంత మనీ అనేది వీళ్ళు పే చేస్తారు. ఫర్దర్ గా వీళ్ళ బిజినెస్ ని SCB ఒక రిఫరల్ ప్యాక్ తో ఇంకా పెంచుకోబోతున్నట్టు జాగిల్ చెప్తున్నారు. అండ్ జిఆర్ ఇన్ఫ్రా వాళ్ళకి ఒక బిగ్ ఆర్డర్ మ్యాసివ్ పవర్ ఎవాల్యుయేషన్ ప్రాజెక్ట్ అయితే లభించింది మధ్యప్రదేశ్ రిలేటెడ్ గా. REC పవర్ డెవలప్మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఆర్డర్ లభించినట్టు. యాన్యువల్ ట్రాన్స్మిషన్ చార్జెస్ 367 crore 7 lakhs దగ్గరగా ఉంటుందని, అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ కూడా 35 years కి ఉంటుందని. నెక్స్ట్ 24 months లో ఈ ప్రాజెక్ట్ ని ఫస్ట్ వీళ్ళు కంప్లీట్ చేస్తారని ఇలా చెప్తున్నారు. నెక్స్ట్ ఇవాళ గమనించారా, టెక్స్టైల్ స్టాక్ స్టార్టింగ్ లో పడ్డా తర్వాత బానే రికవర్ అయిపోయాయి. ప్రధానమైన కారణం కాటన్ ఇంపోర్ట్ రిలేటెడ్ గా December 31st వరకు కూడా డ్యూటీ ఎగ్జంప్షన్, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తూ ఉండడం బిగ్ పాజిటివ్ రిలీఫ్ గా చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ కూడా ఈ కాటన్ డ్యూటీని ఎగ్జామ్ చేస్తున్నారని ఎలా మనకు వచ్చింది, కానీ అది September 30 వరకే, కానీ అది ఇయర్ ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేస్తుండడం రెండు విషయాల్ని మనకు చెప్తుంది. ఒకటి, ట్రంప్ రిలేటెడ్ గా ఇష్యూ ఇమీడియట్ గా క్లియర్ అయ్యేది కాదు, కొన్ని నెలలు టైం పడుతుంది. అండ్ రెండవది, మనం డొమెస్టిక్ గా కొన్ని చర్యల్ని తీసుకొని ఇండస్ట్రీని రివైవ్ చేయాలి, కేవలం యుఎస్ మీదే ఆధారపడకూడదు అనేలా స్ట్రాంగ్ గా గవర్నమెంట్ అనుకుంటుంది. కాబట్టి సెప్టెంబర్ కాదు డిసెంబర్ వరకు ఆ డ్యూటీ ఎగ్జామ్షన్ తీసుకుంటూ ఉండడం ఇవాళ మీరు గమనించండి. 50% టారిఫ్ తో ఎక్కువగా ఇంపాక్ట్ అవ్వాల్సిందే టెక్స్టైల్ స్టాక్, కానీ ఇవాళ యాన్ అండ్ స్పిన్నింగ్ రిలేటెడ్ ఉంటున్న స్టాక్స్ లో మంచి మూవ్ అయితే కనిపించింది. బజాజ్ అలయన్స్ రిలేటెడ్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో వాళ్ళకి క్యాష్ లెస్ ఫెసిలిటీని అన్ని హాస్పిటల్స్ కలిసి, AHPI వాళ్ళు కలిసి, అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కలిసి రిమూవ్ చేశారని, ఏ హాస్పిటల్స్ లో వీళ్ళ దగ్గర ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ తో క్యాష్ లెస్ క్లెయిమ్ లేకుండా చేశారని ఇలా మనకి వార్తలు వచ్చాయా. ఇప్పుడు దాన్ని విరమించుకుంటున్నట్లు బజాజ్ అలయన్స్ వాళ్ళు దిగి ఈ హాస్పిటల్ అసోసియేషన్, ఈ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వాళ్ళతో మాట్లాడి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునేసరికి, వీళ్ళు మాత్రమే కాదు టాప్ హాస్పిటల్ చైన్స్ అన్ని కూడా అటెండ్ అయ్యి ఈ మీటింగ్ లో డెసిషన్ తీసుకునేసరికి వాళ్ళు గతంలో తీసుకున్న చర్యల్ని విరమించుకుంటున్నట్లు AHPI వాళ్ళు, అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వాళ్ళైతే చెప్తున్నారు. ఫ్రెండ్స్, వీడియోని క్లోజ్ చేసే ముందు, ఇఫ్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీ షార్ట్ టర్మ్ మనీని అనుకుంటుంటే, ఒక్కసారి స్టేబుల్ మనీలో కంపేర్ చేసుకుని ఎక్కడ మంచి వడ్డీ రేట్లు ఇస్తున్నారనేది ఒకసారి చెక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.